స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల్ని అమలు చేయాలని రైతుల పంటలను మద్దతు ధర నిర్ణయించాలని వామపక్షాలు రైతుల సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశాయి. అఖిల భారత రైతు సంఘాల సమన్వయ సమితి పిలుపు మేరకు ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ధర్నాపై పోలీసు కాల్పులు జరపడాన్ని ఖండించారు. పోలీసుల కాల్పులో 2 రైతులు మరణించారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ చర్యలకు నిరసనగా ఖమ్మంలో అంబేద్కర్ సెంటర్లో నిరసన వ్యక్తం చేశారు. కేంద్రం ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కొంతకాలంగా ఢిల్లీ కేంద్రంగా సాగుతున్నటువంటి భారతదేశ రైతాంగ ఉద్యమం నిన్న ఉచ్చదశ చేరుకుంది. ఆ ఉద్యమం మీద నరేంద్ర మోడీ హర్యానా బోర్డర్లో కాల్పులు జరిపి శుభకిరణ్ అనే యువ రైతుని బలి తీసుకోవడం జరిగింది. ఇప్పటి గతంలో 3 నెలల చట్టాలు చేసుకొచ్చిన నరేంద్ర మోడీ ఆ 3 చట్టాలు రద్దు చేయాలని చెప్పి దాదాపుగా సంవత్సరం పాటు దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా లక్షలాది మంది రైతులు చేసిన ఆందోళనకి తలొగ్గి మొట్టమొదటిసారి ఆ చట్టాన్ని ఉపసంహరించుకోవడం చెప్పడం జరిగింది. ఆ రోజునే వ్యవసాయ పంటలకి కనీస మద్దతు ధర అమలు చేయాలని చెప్పి చట్టం చేయాలని చెప్పి కోరడం జరిగింది. ఆ హామీని కూడా ఇవ్వడం జరిగింది. కానీ గత 2 సంవత్సరాలుగా సాగినటువంటి క్రమంలో ఆ కనీసం వ్యవసాయ దానికి మద్దతు చట్టాన్ని తయారు చేయాలని చెప్పినప్పటికీ కూడా దాన్ని అమలు చేయకుండా నిర్లక్ష్యం వహించిన దాని నిరసనగా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీ కేంద్రంగా రైతాంగ ఉద్యమం మళ్ళీ మొదలైంది. ఆ ఉద్యమం నిన్న లక్షలాది మంది ఢిల్లీ చేరుకున్న నేపథ్యంలో అక్కడ హర్యానా గవర్నమెంటు ఒక యువ రైతుని బలి తీసుకోవడం జరిగింది. దాని నిరసనగా ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టారు.